సో గోవాకి నేనైతే ప్లేన్లో వెళ్ళబోతున్నాను. ఎప్పుడు చేయనట్టుగా సోలో ట్రిప్ వెళ్తున్నాను. రామర్పడలో దిగేశాను. ఎయిర్పోర్ట్ వరకు ఆటో మాట్లాడాను. ఆల్ రైట్, ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. సో హైదరాబాద్ రీచ్ అయిపోయాను నేను. గైస్, నేను గోవా రీచ్ అయిపోయాను. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. చాలా రోజుల తర్వాత ఇంకో ట్రిప్ ప్లాన్ చేశాను నేను. ఇప్పుడు లాస్ట్ జనవరిలో వెళ్ళినట్టున్నాను కర్ణాటక సిరీస్. దాని తర్వాత మొన్న మీరు చూసిన వాటర్ ఫాల్స్ ఇవన్నీ పాతవి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ ప్లాన్ చేశాను. ఈ వర్షాకాలంలో నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఒకటి మన భారతదేశంలో ఉంది. అక్కడ ఉన్న ఈ సముద్రం, ఈ వెస్ట్రన్ ఘాట్స్, వర్షాకాలంలో ఈ మూడీ వెదర్ నాకు చాలా చాలా నచ్చుతుంది. అలాగే ఈ ప్లేస్ మన ఇండియాకి పార్టీ క్యాపిటల్ కూడా, అదే గోవా. సో ఈ వర్షాకాలం అక్కడికి వచ్చిన ట్రిప్ వేద్దాం అనుకున్నాను. అది కూడా ఎప్పుడు చేయనట్టుగా సోలో ట్రిప్ వెళ్తున్నాను. ప్లస్ అక్కడ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఇప్పటివరకు నేను అప్పుడు హాస్టల్స్లో ఉండలేదు. సో ప్రజెంట్ నేను కైకలూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ప్రజెంట్ నేను ఇప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో గోవాకి నేనైతే ప్లేన్లో వెళ్ళబోతున్నాను. సో చలో స్టార్ట్ అవుదాం ఇంకా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి. నేను చేస్తున్న ఈ రైలు ప్రయాణం ఇరువైపులా ఉన్న ఈ పచ్చటి పంట పొలాలను చూస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. ఓకే, ఆల్ రైట్, రామర్పడలో దిగేశాను. సో త్వరగా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. టైం ఆల్రెడీ 1 గంట అవుతుంది. నాకు ఫ్లైట్ 3:15కి. సో త్వరగా వెళ్ళాలి. చాలామంది గారు అసలు ఇక్కడ జనం. ఎయిర్పోర్ట్ వరకు ఆటో మాట్లాడాను 200కి. టైం అయిపోతుంది కదా. ఆల్ రైట్, ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. సో త్వరగా వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. నేను ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసాను. బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, లగేజ్ డ్రాప్ చేసి. చలో, ఇండిగోలో అక్కడ
బ్యాగ్ చెక్ ఇన్ చేసేసాను. సెక్యూరిటీ చెక్ చేసుకుని నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళాలి. బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సో మన చెక్ ఇన్ చేసాం కదా లగేజ్, అది డైరెక్ట్ గోవాలోనే కలెక్ట్ చేసుకోమన్నారు. విజయవాడలో టేకాఫ్ అయ్యాక దాదాపు 50 నిమిషాల తరువాత హైదరాబాద్ మహానగరం కనిపించడం మొదలైంది. రీచ్ అయిపోయాం. సో ప్రజెంట్ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మన విజయవాడ నుంచి గోవాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమీ లేవు. సో అయితే విజయవాడ నుంచి హైదరాబాద్కో లేకపోతే బెంగళూరు నుంచి కనెక్టివిటీ ఉంది గోవా వెళ్ళడానికి. సో హైదరాబాద్ రీచ్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి గోవా ఫ్లైట్ నాకు 6కి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇంకో 15 మినిట్స్లో బోర్డింగ్ స్టార్ట్ చేసేస్తారు. It feels like I'm lying every time someone asks how it goes, and I save the details that actually mean something. Sun is shining but the rain is welcome too. Friends are nearby, don't need another view. Time is not on my mind, but then it's you. Oh, I love it when the love comes around, and then I remember all things must pass, but I'm not gonna wake up, wake up. I'm not ready, let me have another day. Don't wake up, wake up. Keep it steady, cause I'm happy, I'm not gonna wake up. No, not yet, whoa. No, not yet, whoa. No, not yet, whoa. I'm not gonna wake up.
క్రింద హైదరాబాద్లో సూర్యాస్తమయం అయిపోయినా ఇలా మేఘాల మధ్య నుంచి 30,000 అడుగులు ఎత్తుకొచ్చి సూర్యుడిని చూస్తున్న ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇక్కడ మేఘాలు సముద్రపు అలలా ఏర్పడ్డాయి. Cause this is like a dream, and you're standing next to me. But it's too dark, too dark, too dark. I can barely see your face. It's too dark, too dark. This is too hard. Still I know you're next to me. ఓకే గైస్, నేను గోవా రీచ్ అయిపోయాను డబుల్-ఎం ఎయిర్పోర్ట్కి. సో టైం ఇప్పుడు 7:30 అవుతుంది. సో యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నుంచి షటిల్ బస్సెస్ ఉంటాయి 200 రూపాయలకి కాలింగుడ్ వరకు. కాకపోతే అవి లాస్ట్ నాకు తెలిసి 5:30కి అలాగే అంతేననుకుంటా ఆపేస్తారు, 5:30కి అలా సాయంత్రం. సో దాని తర్వాత వచ్చామంటే ఇంకా ఆప్షన్స్ ఉండవు. అటు నార్త్ గోవా సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ట్యాక్సీ మాట్లాడుకోవాల్సిందే. సో నేను కూడా అదే చేశాను. ఇక్కడ మన ఓలా ఊబర్ ఇవి కూడా పనిచేయవు. సో ఇంక చేసేది ఉంది, డైరెక్ట్గా ఆటో మాట్లాడేసి ఇంకా వెళ్తున్నాను. సో నేనైతే నా హాస్టల్ ఉన్నది అది అంజనా బీచ్ దగ్గర. సో అక్కడికి నాకు ట్యాక్సీది 1500కి వచ్చింది. So sick, so sick of love. So sick of ఆల్రైట్ గైస్, నేను నా హాస్టల్ దగ్గరికి వచ్చేసాను అంజనాలో. టైము 9 దాటింది. బాగా టైర్డ్ అయిపోయాను నేను. మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు, టైం దొరకలేదు అసలు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. గోవా రావడంతో వర్షం వెల్కమ్ చెప్పింది మనకి. సో ఎనీవేస్, ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్.